హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. మనం ఎకానమీ సబ్జెక్ట్లోని ప్రణాళికల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఈ యొక్క ప్రణాళికలలో మొట్టమొదటిగా ఏ దేశం ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసింది అని చెప్పుకున్నాం, రష్యా అని. అదేవిధంగా ప్రణాళిక సంఘం భారతదేశంలో ఎప్పుడు ఏర్పడింది, 1950 మార్చి 15. అదేవిధంగా మళ్ళీ ఎప్పుడు రద్దయింది, 2014 ఆగస్టు 17 అని. అదేవిధంగా నీతి ఆయోగ్ భారతదేశంలో ఎప్పుడు ఏర్పడింది అని చెప్పుకున్నాం. ఎప్పుడు ఏర్పడింది నీతి ఆయోగ్ అంటే 2015 జనవరి 1 అని చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్పుకోవడం తర్వాత ప్రస్తుత క్లాస్లో మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా 3 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. అవి ఒకటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అన్నాం. దాన్ని క్యాపిటలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటారు. క్యాపిటలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటాం. ఇక రెండవది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ. దాన్నే సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటాం. సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటాం. అదేవిధంగా మూడవది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దాన్ని మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అంటాం. మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్గా పేర్కోవడం జరుగుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా 3 రకాలుగా ఎందుకు విభజించారు అంటే, ఎవరైనా కానీ ఉత్పత్తి ప్రక్రియలో ఎవరు పాల్గొంటున్నారు అనే దానిని బట్టి ఇక 3 రకాలుగా విభజించడం జరిగింది. అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో ఓన్లీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండి ప్రభుత్వమే నియంత్రిస్తూ ఉంటే దాన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లేదా సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటాం. అదే ప్రభుత్వం కాకుండా ఒక ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడిదారులు నియంత్రిస్తూ ఉంటే లేదా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఒక ఆధీనంలో ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటే దానిని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లేదా క్యాపిటలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటాం. అదేవిధంగా ఒక ఉత్పత్తి ప్రక్రియలో ఇద్దరు ఉంటే, అంటే పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వం ఇద్దరి ఆధీనంలో ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థనే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేదా మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్గా పేర్కోవడం జరుగుతుంది. ఓకే, మరి ఈ యొక్క ఉత్పత్తి ప్రక్రియ కాకుండా ఉత్పత్తి ప్రక్రియతో పాటు కొన్ని మార్కెట్ శక్తులు కూడా ఉంటాయి. ఈ యొక్క మార్కెట్ శక్తులను ప్రామాణికంగా తీసుకొని ఆ మార్కెట్ శక్తులు ఎవరి ఆధీనంలో ఉంటాయి అనే దానిని బట్టి కూడా మనం అది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థన లేదా సామ్యవాద ఆర్థిక వ్యవస్థన లేదా మిశ్రమ ఆర్థిక వ్యవస్థన అనేది చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క మార్కెట్ శక్తులు అంటే ఏమిటి అంటే, ఒకటి ఉత్పత్తి లేదా ప్రొడక్షన్ అంటాం. ప్రొడక్షన్. రెండవది ధర నిర్ణయం లేదా పంపిణీ అంటాం. పంపిణీ ఒకటి. రెండవ పంపిణీ. డిస్ట్రిబ్యూషన్. ఇక మూడవది ధర నిర్ణయం. ప్రైస్ డిటర్మినేషన్ అంటాం. ప్రైస్ డిటర్మినేషన్. ఇక ఈ 3 రకాల మార్కెట్ శక్తులు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 3 రకాల మార్కెట్ శక్తులను ప్రామాణికంగా తీసుకొని ఒక దేశంలో లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో ఈ 3 రకాల మార్కెట్ శక్తులు పెట్టుబడిదారుల ఆధీనంలో ఉంటే, అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ యొక్క ఆధీనంలో ఉంటే అటువంటి దానిని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడిదారులను వాళ్ళ అనుకూలంగా లేకుండా ఓన్లీ ఈ మార్కెట్ శక్తులు 3 కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉంటే, అంటే ఈ మార్కెట్ శక్తులను
ప్రభుత్వమే నియంత్రిస్తూ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను మనం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లేదా సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్గా పేర్కోవడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ప్రైవేట్ శక్తులు లేదా పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వము ఇద్దరూ కూడా ఒక ఆర్థిక వ్యవస్థ నడిపిస్తూ ఉంటే, అంటే మార్కెట్ శక్తులు అనేవి మరియు ఉత్పత్తి ప్రక్రియ రెండు కూడా కొంత ప్రైవేట్ దారుల ఆధీనంలోను కొంత ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, మిక్స్డ్ అయ్యి ఒక ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంటే దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏం లేదు, ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత పంపిణీ చేయాలి, ఎటువంటి ధర నిర్ణయించాలి అనే యొక్క మార్కెట్ శక్తులు అనేవి ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండి ప్రభుత్వమే నియంత్రిస్తూ ఉంటే దాన్ని సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అని, అదే ఈ మార్కెట్ శక్తులు ప్రైవేట్ పెట్టుబడిదారుల ఆధీనంలో ఉండి లేదా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ల ఆధీనంలో ఉండి వాళ్ళే నియంత్రిస్తూ ఉంటే దాన్ని క్యాపిటలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్గా పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మార్కెట్ శక్తులను ప్రభుత్వం నియంత్రిస్తూ ఉత్పత్తి ప్రక్రియలో ప్రైవేట్ పెట్టుబడిదారులు అనుకూలంగా ఉండి ప్రైవేట్ పెట్టుబడిదారులు నియంత్రిస్తూ ఉంటే, అంటే ఇద్దరు కలిసి ఆర్థిక వ్యవస్థ నియంత్రిస్తూ ఉంటే దానిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కోవడం జరుగుతుంది. ఓకే, ఈ మూడు రకాల ఆర్థిక వ్యవస్థలలో మరి ఏది బలమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పడం జరుగుతుందంటే, అందుకంటే ముందుగా మనం ఏమనుకున్నాం, ఆడమ్ స్మిత్ అనే ఆర్థికవేత్త, ఆడమ్ స్మిత్, ఇతను రచించిన గ్రంథం ఏంటంటే వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథాన్ని రచించాడు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఓకే, ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథము అప్పటి వరకు ఉన్న ఎకానమీని మరో మెట్టుకి ఎక్కించడం జరిగింది. అంటే ఒక ఎకానమీ అనేది ఒక అధ్యయన శాస్త్రంగా డెవలప్ అయ్యి ఎకానమీ పరంగా బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అందువలనే ఆడమ్ స్మిత్ని ఏమన్నారు అంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా పేర్కోవడం జరిగింది. మరి ఆడమ్ స్మిత్ని ఏమని పేర్కొన్నాం, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా పేర్కోవడం జరిగింది. ఓకే, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా ఇంకా ఆడమ్ స్మిత్ని పేర్కోవడం జరుగుతుంది. ఏమని చెప్పాడు అంటే, ఇక మూడు ఆర్థిక వ్యవస్థలలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థలలో, ఈ మూడు రకాల ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థనే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఒక ఆడమ్ స్మిత్ గారు చెప్పడం జరిగింది. ఓకే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిస్టిక్ ఎకనామిక్ సిస్టమే బలమైన ఎకనామిక్ సిస్టమ్గా ఆడమ్ స్మిత్ గారు చెప్పడం వలన అనేక దేశాలు కూడా ఈ యొక్క పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ దేశాలుగా మారి బాగా డెవలప్ కావడం జరిగింది. ఇలా డెవలప్మెంట్ అయ్యే సమయంలోనే 1929-30లో ఏమని చెప్పుకున్నాం, 1929-30 సమయంలో మొట్టమొదటి ప్రపంచంలో యుఎస్ఏలో ఆర్థిక మాంద్యం అనేది రావడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఆర్థిక మాంద్యం అనేది రావడం జరిగింది. మరి ఈ ఆర్థిక మాంద్యం రావడం వలన అనేక దేశాలు కూడా అభివృద్ధి పదం నుంచి కింది స్థాయిలోకి పడిపోవడం జరిగింది. మరి ఎందుకు ఇలా జరిగింది అని తర్వాత ఆలోచిస్తే ఏమైంది అంటే, ఒక మార్కెట్ శక్తుల నియంత్రణ అనేది ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాలలో లేకపోవడం వలన ఒక ఆర్థిక మాంద్యం అనేది సంభవించి ఆ యొక్క దేశాల్లో డెవలప్మెంట్ అనేది ఒకసారిగా క్షీణించడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క ఆర్థిక మాంద్యం అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే పెట్టుబడిదారులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు పోటీతత్వంతో ఉండడం జరుగుతుంది. అంటే ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేస్తే ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయనే ఆలోచనలో ఈ యొక్క పెట్టుబడిదారులు ఉండడం జరుగుతుంది. అలా ఉండడం వలన ఇక పెట్టుబడిదారు దేశాలు
పెట్టుబడి వస్తువులను ఎక్కువగా ఉత్పత్తి చేసి వస్తు సేవలను ఎక్కువగా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం వలన వాటి యొక్క సప్లై ఎక్కువ అయ్యి డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఈ డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఏమైంది, కొనేవారు లేరు, వస్తు సేవలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ తగ్గిపోయింది. ఈ డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఆ వస్తు సేవల యొక్క ధరలు అనేవి పడిపోవడం జరిగింది. ఆ వస్తు సేవల ధరలు పడిపోవడం, మరి ఉన్న వస్తు సేవలే అమ్ముడు పోకపోవడం, అంటే డిమాండ్ తక్కువగా ఉండడం, అదేవిధంగా కొత్త వస్తువులను ఉత్పత్తి చేయకపోవడం, ఆల్రెడీ ఉన్న వస్తు సేవలే డిమాండ్ లేకపోవడం వలన అవి స్టక్ అయిపోవడం వలన కొత్తగా వస్తు సేవలను ఉత్పత్తి చేయకపోవడం వలన ఈ యొక్క మార్కెట్స్ అనేవి, అంటే ఒక సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు అనేవి మూతపడిపోవడం జరిగింది. ఇలా కంపెనీలు మూతపడిపోవడం వలన అందులో ఉన్న ఉద్యోగులకి ఉద్యోగాలు కోల్పోవడం, ఆ విధంగా నిరుద్యోగత అనేది కూడా పెరగడం జరిగింది. ఈ విధంగా నిరుద్యోగత పెరగడం మరియు వస్తువులకు డిమాండ్ లేకపోవడం, కొత్త వస్తువులను ఉత్పత్తి చేయకపోవడం, అదేవిధంగా ప్రజల వద్ద ఆదాయాలు లేకపోవడం వలన ఇలాంటి విషయాలన్నీ కూడా, ఇలాంటి సిచ్యువేషన్ అనేది కొంతకాలం వరకు జరుగుతూ ఉండడం వలన, ఇలా కొంతకాలం వరకు ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే దాన్ని మనం ఆర్థిక మాంద్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇంతగానో దేశాలు ఎందుకు ఇలా మార్కెట్ శక్తులను నియంత్రణ లేకుండా పోయాయి అంటే ఒకటి చెప్పుకుందాం. అదేంటి అంటే, జేబీ అనే ఆర్థికవేత్త, జేబీ అనే ఆర్థికవేత్త తన యొక్క మార్కెట్ ఫార్ములా ఒకటి చెప్తాడు. ఆ మార్కెట్ ఫార్ములా ఏంటి అంటే, సప్లై ఇట్స్ క్రియేట్ ఓన్ డిమాండ్ అని చెప్పడం జరిగింది. సప్లై ఇట్స్ క్రియేట్స్ ఓన్ డిమాండ్. సప్లై ఇట్స్ క్రియేట్స్ ఓన్ డిమాండ్ అని ఒక మార్కెట్ ఫార్ములా చెప్పడం జరిగింది. ఎవరు? జేబీ అనే ఆర్థికవేత్త. అంటే ఏంటి అంటే, ఓ అభివృద్ధి చెందిన దేశాలారా, ఓ పెట్టుబడిదారీ దేశాలారా, మీరు ఎన్ని వస్తువులైనా ఉత్పత్తి చేయండి, అవి మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్ల ఎంత సప్లై ఉంటే అంత డిమాండ్ అనేది వాటంతటికి అదే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. నువ్వు ఎన్ని వస్తు సేవలైనా ఉత్పత్తి చేసినా డిమాండ్ అనేది మార్కెట్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఏ విధంగా చెప్పాడు అతను? ఎగ్జాంపుల్కి, ఒక 1000 యూనిట్స్ వస్తు సేవలను ఉత్పత్తి చేశాం అనుకున్నాం. 1000 యూనిట్స్ వస్తు సేవలను ఉత్పత్తి చేసినప్పుడు ఆ 1000 యూనిట్స్ వస్తు సేవలన్నీ కూడా మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఆ వస్తు సేవల సప్లైకి తగ్గ డిమాండ్ ఉండి అవన్నీ అమ్ముడుపోతాయి లేదా కొనుగోలు అయిపోతాయని చెప్పడం జరిగింది. మరి ఈ వస్తు సేవలను ఉత్పత్తి చేసేది ఎవరు? ఉత్పత్తి కారకాలే కదా. ఉత్పత్తి కారకాలని ఏమంటాయి? భూమి, ల్యాండ్ అని, శ్రమ, లేబర్ అని, అదేవిధంగా పెట్టుబడి, ఇన్వెస్ట్మెంటు. ఇక 4వ ఉత్పత్తి కారకం ఏంటిది? ఆర్గనైజేషన్, వ్యవస్థాపన. ఈ 4 రకాల ఉత్పత్తి కారకాలను వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాయి. మరి వస్తు సేవలను ఉత్పత్తి చేసినందుకు గాను వీటికి ఆదాయాలు అనేవి రావడం జరుగుతుంది. వాటిని ఏమనుకున్నాం? భూమికి గాను బాటకం, రెంట్ అని, అదేవిధంగా శ్రమకు గాను వేతనం, వేజెస్ అని, వేతనం. అదేవిధంగా పెట్టుబడికి ఏమంటే వడ్డీలు, ఇంట్రెస్ట్ అని, వ్యవస్థాపనకు లాభాలు వస్తాయని చెప్పుకోవడం జరిగింది. వీటికి ఉత్పత్తి కారకాలకు వచ్చిన ఆదాయాలు. ఈ ఉత్పత్తి కారకాలు వస్తు సేవలను ఉత్పత్తి చేయడం వల్ల ఆదాయాలు వస్తాయి. ఈ ఆదాయాలన్నీ కూడా వీళ్ళు మార్కెట్లో మళ్ళీ వస్తు సేవలను కొనుగోలు చేస్తారని జేబీ అనేది వారు చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఎన్ని వస్తు సేవలు అంటే ఉత్పత్తి చేస్తావో అన్ని వస్తు సేవలను కూడా మార్కెట్లో వాటందరికీ అవే డిమాండ్స్ క్రియేట్ చేసుకొని
ఈ ఉత్పత్తి కారకాలకు వచ్చిన ఆదాయాలను ఇక్కడ ఖర్చు చేస్తారని చెప్పుకోవడం జరిగింది. అతను మంచి ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. కానీ పెట్టుబడిదారులు ఏం చేశారంటే, ఎగ్జాంపుల్గా శ్రామికులను తీసుకుందాం. ఉత్పత్తి కారకాలలో శ్రామికులను ఎగ్జాంపుల్ తీసుకుందాం. శ్రామికులు లేబర్స్ అంటాం. ఈ శ్రామికులు ఒక 100 మంది శ్రామికులు తీసుకుంటే, ఈ 100 మంది శ్రామికులు ఒక 1000 యూనిట్ల వస్తు సేవలను ఉత్పత్తి చేశారు అనుకున్నాం. అయితే పెట్టుబడిదారులు ఏం ఆలోచించారు? ఒక పోటీతత్వం ఎక్కువగా ఉండడం వలన ఈ యొక్క శ్రామికుల స్థానంలో వేటిని తీసుకొచ్చారు? మిషనరీస్ని తీసుకురావడం జరిగింది. మిషన్స్ని తీసుకురావడం జరిగింది. అంతేగా, మిషన్స్ తీసుకురావడం వలన ఈ యొక్క ఒక మిషనే ఈ యొక్క 100 మందితో సమానంగా ఈక్వల్గా 1000 యూనిట్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మిషనరీ ఉంది. మిషనరీకి అలసట అనేది ఉండదు. అవి 2-3 సంవత్సరాలకు పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఖరాబ్ అయినప్పుడు తప్పితే మళ్ళీ బాగు చేస్తే మళ్ళీ నిరంతరాయంగా అవి పనిచేస్తూనే ఉంటాయి, వస్తు సేవలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. అందువలన ఇక మిషనరీస్ని యూజ్ చేయడం వలన ఏమైందంటే, వస్తు సేవలు ఎక్కువగా సప్లై అయ్యి వాటికి తగ్గ డిమాండ్ అనేది మార్కెట్లో లేకపోవడం వలన ఈ యొక్క ఏమైంది, పెట్టుబడిదారీ దేశాల్లో ఒక ఆర్థిక మాంద్యం అనేది పరిస్థితి రావడం జరిగింది. మరి అప్పుడు ఇక పెట్టుబడిదారీ దేశాలు ఏమి ఆలోచించాయంటే, ఈ యొక్క పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కూడా సరైనది కాదు అని భావించి అప్పటి వరకు ఉన్న పెట్టుబడిదారీ దేశాలు అన్నీ కూడా ఎటువైపు మరలాయంటే సామ్యవాద దేశాల వైపు మళ్ళాయి. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపు మళ్ళడం జరిగింది. అప్పటికే సామ్యవాద దేశంగా రష్యా 1917లో స్వాతంత్రాన్ని పొంది ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసి బాగా అభివృద్ధి చెందడం వలన ఈ యొక్క పెట్టుబడిదారీ దేశాలు అన్నీ చాలా వరకు రష్యాని ఆదర్శంగా తీసుకొని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపు మరలడం జరిగింది. మరి బాగానే ఉంది. ఈ యొక్క సామ్యవాద దేశాలు ప్రస్తుతం స్టార్టింగ్లో మంచిగానే అభివృద్ధి చెందాయి. ఈ యొక్క సామ్యవాద దేశాలలో కూడా, సామ్యవాద దేశాలు అంటే ఏమి అనుకున్నాం? ఒక మార్కెట్ శక్తులు అన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి అనుకున్నాం. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండడం వలన ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు స్టార్టింగ్లో బాగానే అభివృద్ధి చెందినాయి. కానీ ఉంటుండా కొద్దీ ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలలో ఒక నిర్వహణ లోపం వలన ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా డెవలప్మెంట్ అనేది క్షీణించడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వహణ లోపం వలన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అభివృద్ధి క్షీణించడం జరగడం వలన ఈ యొక్క సామ్యవాద దేశాలు కూడా డెవలప్మెంట్ అనేది కొంతవరకు తగ్గడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్ ముందుగానే గ్రహించిన అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఏం చేశాయి అంటే, ఆర్థిక సంవత్సరాలను మనకంటే ముందుగానే ఇంప్లిమెంట్ చేసి డెవలప్మెంట్ కావడం జరిగింది. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ కాదు, అదేవిధంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ కాదు. అంటే మార్కెట్ శక్తులన్నీ కూడా ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉండటం కూడా కరెక్ట్ కాదు, ఈ యొక్క మార్కెట్ శక్తులన్నీ కూడా ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉండటం కరెక్ట్ కాదు అని కొన్ని కీలకమైన రంగాలు అనేవి ప్రభుత్వ రంగంలో ఉండి, ప్రభుత్వం యొక్క ఆధీనంలో ప్రభుత్వం నియంత్రిస్తూ ఉండి, కొన్ని కీలకం కానటువంటి రంగాలు ప్రైవేటు పెట్టుబడిదారుల ఆధీనంలో ఉంటే, ఈ విధంగా మిక్స్డ్గా ఒక ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంటే అభివృద్ధి చెందుతుందని భావించి ప్రస్తుతం కూడా చాలా వరకు దేశాలన్నీ కూడా ఈ యొక్క మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వైపు నడవడం జరుగుతుంది. మన భారతదేశం కూడా ప్రస్తుతం మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ వైపు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఫాలో అవుతూ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క 3 ఆర్థిక వ్యవస్థల గురించి, వాటి యొక్క లక్షణాలు ఉంటాయి కొన్ని, ఆ లక్షణాల గురించి తర్వాతి క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ
యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.